శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ప్రభు వారి తత్వం ఎలా ఉంటుందంటే సకల మత సాంప్రదాయం అనమాట. దత్తాత్రేయ సాంప్రదాయంలోనే చాలా రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ఒకానొక సాంప్రదాయం నాద సాంప్రదాయం కూడా ఉంటుంది. నాద సాంప్రదాయం గురించి చాలా డీటెయిల్ గా నేను తర్వాత మాట్లాడతాను. మాణిక్య ప్రభుల వారి గురించి అయిపోయిన తర్వాత మాట్లాడతాను. అయితే మాణిక్య ప్రభుల వారిది సకల మత సాంప్రదాయం అనమాట. ఈ సకల మత సాంప్రదాయం ఏ రకంగా ఉంటుందంటే భూమిపైన ఎన్ని మతాలు ఉన్నా సరే అన్ని మతాల సారాంశము ఒక్కటే. ఇప్పుడు మతాలన్నీ సమానమని బాబావారు ఎక్కడ చెప్పలేదు. కానీ నువ్వు పట్టుకున్న పరమాత్మ ఒక్కడే. ఇటు వీడి నుంచి ముస్లిమ్స్ వెళ్ళి పట్టుకున్నా, అటు నుంచి హిందువులు వచ్చి పట్టుకున్నా, సిక్కులు వచ్చి పట్టుకున్నా, జైనులు వచ్చి పట్టుకున్నా అందరూ చేరవలసినటువంటిది ఆ కొండపైన ఉన్నటువంటి భగవానుడే. కానీ ఈ కొండకి నేను ఈ ముఖంగా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇక్కడి నుంచి కనబడుతుంది కాబట్టి నేను ఇలా వెళ్తేనే దొరుకుతాడని నేను అంటున్నాను. ఇంకొకళ్ళు ఏంటంటే అక్కడి నుంచి చూస్తేనే కనబడుతున్నాడని ఇంకొకళ్ళు అంటారు అనమాట. కానీ మీరందరూ చేరుకోవాల్సింది అక్కడ ఉన్నటువంటి పరతత్వాన్ని. మీరు దారి గురించి ఎందుకు కొట్టుకుంటున్నారు? దారి గురించి ఎప్పుడు కొట్టుకోకండి. మనం ఇప్పుడు ఎలాగో సహజీవనం చేయవలసిందే. ముస్లిమ్స్ ఉన్నారు, వారితో మనం ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే కదా, వాళ్ళని బయటకు పంపలేము. అలా ఇతర మతస్థులు ఉన్నారు, అందరితోనూ ఉండవలసిందే. అటువంటిప్పుడు మానవత్వంతో మెలగండి అనేటువంటి చెప్పేదే ఈ సకలమత సాంప్రదాయం అనమాట. సేమ్ షిరిడి సాయిబాబా వారి జీవితంలో వారు చెప్పినటువంటి బోధలు ఏవైతే ఉన్నాయో మాణిక్య ప్రభుల వారు చేసినటువంటి బోధలు కూడా అవే ఉంటాయి. అయితే ఇక్కడ సాయిబాబాని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సెక్యులరిజం పెంచిండు తప్ప ఎప్పుడైనా వేదాంతం చెప్పాడా, ధర్మం చెప్పాడా అని. మీరు రమణ మహర్షి చరిత్ర తీసుకోండి, నీమ్ కరోలి బాబా, లాహిరి మహాశయ, ఈవెన్ మహావతారు, ఇట్లాంటి వాళ్ళందరూ మీరు తీసుకున్నా సరే ఎక్కడ మీకు కట్టర్ హిందూ కాన్సెప్ట్లు కనబడవు. ఎందుకంటే వాళ్ళ స్థాయి దాటి వెళ్ళిపోయారు. మనం ఇంకా స్థాయిలోనే ఉన్నాం. ఆ స్థాయి వాళ్ళ స్థాయిలోకి వెళ్ళలేదు, మన స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకి భేదాలు కనిపిస్తున్నాయి. ఇది దాటిపోయిన వాళ్ళకి భేదాలు ఏమి ఉండవు. ఇక్కడ అందుకే మీకు ఎన్లైటెండ్ బీయింగ్స్ చరిత్ర ఎవరిది చూసినా సరే, బ్రహ్మజ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరివి చూసినా సరే ఒకటేలా ఉంటాయి అన్నట్టు. అక్కడ ఎక్కడ కట్టర్ హిందూ కాన్సెప్ట్లు ఉండవు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దీనికి అవడానికి కింద చెప్పాల్సింది, ఇప్పుడు మనకి మన సనాతన సాంప్రదాయంలో చెప్పబడినటువంటివి భగవంతుని చేరుకోవడానికి మూడు రకాలైనటువంటి మార్గాలు: కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు. దీని తర్వాత రాజయోగ మార్గం అనేటువంటిది ఉంది. ఈ మూడింటి ద్వారా వెళ్తే అది సంప్రాప్తిస్తుంది త్వరగానే. అయితే ఇప్పుడు కర్మలో ఉన్నటువంటి వారందరూ ఏ రకంగా ఉంటారంటే నేను చేసే కర్మే గొప్పది అనుకుంటారు. భక్తిలోకి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే నేను పూజించే భగవంతుడే గొప్పవాడు అనుకుంటారు. ఇది పైత్యం పెరుగుతుంది అనమాట. ఇందులో దీన్ని పైత్యంగా చెప్పాలా, భక్తిగా చెప్పాలా అనేటువంటిది ఎవరు డిసైడ్ చేయలేరు యాక్చువల్ గా. తర్వాత జ్ఞానంలోకి వచ్చి చూసుకున్న తర్వాత ఏముంటుందంటే నేను ఇప్పటి వరకు చేసిన కర్మలు, భక్తి ఇదంతా వ్యర్థమే అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానంలో నేనే పరబ్రహ్మను అవుతాను అనమాట. ఈ రకమైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. నువ్వు కర్మ చేసినా, భక్తి చేసినా, జ్ఞానానికి వచ్చినా వీటన్నిటికన్నా ముందు మనం పుట్టింది ఏ రకంగా మానవుడిగా పుట్టాం. మానవుడిగా పుట్టినటువంటి వాడికి ఏముండాలి? ఒకసారి అందరం క్వశ్చన్ వేసుకుందాం మనలో మనం. మానవత్వం ఉండాలి. ఇప్పుడు పక్కన ఉన్నటువంటి వాడిని వాడు చేసేటువంటి పనులను వ్యతిరేకిద్దాం, తప్పు లేదు. అది ముస్లిం అయినా, హిందూ అయినా, నా కులం వాడైనా, నా మతం వాడైనా చేయాలి. కానీ మనం మానవత్వానికి అతీతంగా వెళ్తే మనం ఎన్ని పూజలు చేసినా సరే అద్వైత స్థితికి వెళ్ళగలమా? ఎందుకనంటే అందరిలోనూ ఉన్నటువంటి పరబ్రహ్మ అని చెప్పి మన వేదాలు, మన శాస్త్రాలు ఇవే చెప్తున్నాయి. అటువంటప్పుడు పక్కవాళ్ళలో ఉన్నటువంటి ఆత్మని మనం, ఆ స్థితిని మనం చూడలేకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నామనంటే ఇక్కడ మనం పూజ చేసే భగవంతుడిలో ఉన్నటువంటిది కూడా అదే పరమాత్మ. సో ఇండైరెక్ట్ గా మనం ఈ పరమాత్మని వ్యతిరేకిస్తున్నట్టే కదా. అలా మనం దేన్ని వ్యతిరేకించకుండా ఎన్ని అవకతవకలు ఉన్నా కూడా మనం మన మార్గంలో మనం వెళ్దాం. వేరే వాళ్ళు మన మార్గంలో వచ్చి వ్యతిరేకత ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకిద్దాం, అంతే తప్పించి వారి యొక్క ఐడియాలజీని కాదు అని చెప్తా. దీన్ని మనం అందరం ఏ రకంగా సామరస్యంతో ఉండాలి, ముందు మానవత్వాన్ని అందరిలోనూ ఉండాలి, ఈ మానవత్వం నుంచే అద్వైత ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేదే ఈ సకలమత సాంప్రదాయం అనమాట. అలా ఈ సకలమత సాంప్రదాయంలో ముందు వచ్చినటువంటి అవతారం మాణిక్య ప్రభువుల వారు, ఆ తర్వాత వచ్చినటువంటి అవతారం షిరిడి సాయిబాబా. మాణిక్య ప్రభువు కూడా దీన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆయన ఫకీర్ గా చెప్పుకున్నారు. ముస్లిమ్స్ అందరినీ ఆదరించేవాళ్ళు, ముస్లిమ్స్ తో ఉర్దూలో మాట్లాడేవారు, ఖురాన్ లో ఉన్న విషయాలన్నీ చెప్పేవారు. ఇలా ఒక వారి గురించి ఇంకా మాట్లాడితే ఒకసారి ఏమవుతుంది అంటే ఒక కంచి పరమాచారి ఉన్నారు, అవును, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. మరి సంప్రదాయాన్ని మీరి బిహేవ్ చేయొద్దు కదా సంప్రదాయంలో ఉన్నప్పుడు, పీఠాధిపతి అయినప్పుడు. అయితే ఒకసారి కంచిపీఠంలో ఆయన ఉన్నప్పుడు ఏదో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ వస్తుంది, లైట్ ప్రాబ్లమ్, ఏదో ఒక ఎలక్ట్రీషియన్ వస్తారు చేయడానికి. వచ్చినప్పుడు పిలుస్తారు కంచి పరమాచార్య, ఆయన కూడా వస్తారు. నమాజ్ ఎన్నిసార్లు చేస్తున్నావు అని అడుగుతారు. 5 సార్లు అని చెప్తారు. ఒకసారి అక్కడ ఉన్నవాడిని అడిగి రాపో అంటారు. పోతాడు,
ఉమ్, 5 సార్లే అని చెప్తారు. ఇంకొకసారి కూడా పోతాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు 5 సార్లే ఉంది ఖురాన్‌లో అంటారు. 5 సార్లే ఉందని చెప్తారు కంచి పరమాచార్యకి. అప్పుడు కంచి పరమాచార్య ఖురాన్ తీసి అది చదివి ఉర్దూలో ఉమ్, ఆయన చెప్తారు. ఆయన ఎక్స్‌పీరియన్స్ రాశారు. ఇది కంచి అఫీషియల్‌గా యాక్సెప్ట్ చేసిన దాంట్లోనే ఉంది. ఓకే. కంచి పరమాచార్య లీలలు అని చెప్పి. ఉమ్, నాకన్నా పర్ఫెక్ట్‌గా చదివారు ఆయన ఉర్దూ. ఆయనకెట్లా వచ్చు అని షాక్ అవుతారు. ఉమ్, ఆ వర్స్ చదివి చెప్తారు. 11:30కి కూడా ఒక నమాజ్ ఉంటది. 6 సార్లు నువ్వు నమాజ్ చేయాలి అని చెప్పి. ఉమ్, మరి కంచి పరమాచార్య కల్మా చెప్పారు కాబట్టి ఆయన పీఠాధిపతి కాదు అంటారా? ఖురాన్ చదివారు కాబట్టి కాదు అంటారా? యాంటీ ఆ హిందూ స్థితి అంటారా, దాటిపోయి ముస్లిం అంటారా? ఆ స్థితి దాటిపోయి ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో మనం కంచి పరమాచార్యం చూద్దామా? ఉమ్, ఉమ్. ఇక్కడ ఈ లీలల్ని లేకపోతే ఇంకొకటి ఏది అనట్లేదు. ఒక యోగిగా చూడాలి ఆయన్ని అని మాత్రమే అంటున్నారు. ఎందుకు హిందూ దేవాలయాల్లో ప్రతి చోట ఆయన విగ్రహం పెట్టారు? ఎవ్వరికి ఇవ్వనటువంటి స్థానం ఆయనకి ఎందుకు ఇచ్చారు? ఆయనకి అభిషేకాలు లేకపోతే పూజలు, ఆయన కాళ్ళ దగ్గర శివలింగాలు లేకపోతే ఇంకొకటి పెట్టడం తప్పని హిందువుల వాదన. కాళ్ళ దగ్గర శివలింగాలు పెట్టడాన్ని అందరం వ్యతిరేకిస్తాం. ఓకే. అది ఎందుకంటే కామన్. అది ఎవరైనా కామన్ థింగ్, అది చెప్పాల్సిందే. పెట్టకూడదు. అదేంటంటే అమాయకమైనటువంటి భక్తులు చేస్తున్నారు అలాంటి పనులు. ఉమ్, ఇప్పుడు బాబా వారితో పాటు శివుని పూజించాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు, ఉమ్, అక్కడ పక్కన పెడతారు. ఉమ్, కానీ నిజానికి ప్రతిష్ట ఏ రకంగా చేస్తున్నారని చూస్తే బాబా వారిని ప్రతిష్ఠ చేసిన తర్వాత అక్కడి నుంచి కొంత డిస్టెన్స్ లో దత్తాత్రేయుల వారిని, విఘ్నేశ్వరుని వీళ్ళని ప్రతిష్టాపన చేస్తారు. సో ఈ రకంగా ప్రతిష్టాపన చేయడంలో తప్పులేదు. కానీ కాళ్ళ దగ్గర విగ్రహాలు పెట్టి ఆ అభిషేకం నీరు ఆ విగ్రహాల పైన పడ్డం, అది తప్పు. ఇదంతా ఎవరైనా ఖండించి తీరాల్సిందే. దాన్ని ఓకే. నేనైనా ఖండిస్తాను, వీరైనా ఖండిస్తారు, ఎవరైనా ఖండించి తీరాల్సిందే. ఉమ్, ఎందుకంటే దాన్ని ఎప్పుడు సాయిబాబా support సపరేట్ చేయకూడదు. మతమేం కాదు. నేను ఒక సాయిబాబా మతం ఒకటి స్టార్ట్ చేసుకుని నేను ఆయననే ఆరాధన చేయట్లేదు. ఉమ్, నేనే మీకు 2 పాడ్‌కాస్ట్‌లు ఇచ్చాను. కృష్ణుడి అవును. గురించి చెప్పాం, రాముడి గురించి చెప్పాం, అవును. కంచి పరమాచార్య గురించి, ఆదిశంకరాచార్య గురించి చెప్పాం. ఉమ్, కానీ మీరు సాయిబాబాని కూడా ఆరాధిస్తున్నాం కదా. అవును. ఎందుకు? మీ- తత్వం మాకు తెలుసు అసలు కాబట్టి. ఫస్ట్ నేను మీతో తీసుకుంది భగవద్గీత దీని గురించి. అవును. మీరు నమ్ముతారు కాబట్టి అసలు ఎన్ని అవతారాలు విష్ణు అవతారాలు ఎన్ని? 22 ఉంటాయి. 22 అవతారాల్లో మరి సాయిబాబా అవతారం ఉందా? లేదు. అందుకే ఓకే. గురుస్వరూపం ఉంటది కదా. గురుస్వరూపంగా ఎప్పుడైనా వస్తాడు పరమాత్మ. అదే అనింది. మనకు ముందు మాట్లాడుకున్నాం కదా, అత్రి అనసూయల సంభాషణ మనం ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఉమ్, ఈ కాలానికి తగినట్టుగా ఏ కాలంలో అన్ని కాలాల్లోనూ ఆ పరబ్రహ్మ రావాలి. ఎందుకంటే ప్రతిసారి దేవుడే వచ్చి జనాలను నడిపియాలంటే కష్టం. దానికి ఓకే. ఇంకొక అలా ఉంటే రకమైనటువంటి కృష్ణుడు ఉండేవాళ్ళు కదా కంటిన్యూగా. తత్వరహస్యం కూడా ఇంకొకటి ఉంది. ఉమ్, మనం దైవంగా చూసేటువంటి వారిలో గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ త్రిమూర్తులు, త్రిశక్తులు ఉన్నారు. వీరికి గుణం ఉందా? ఉమ్, ఉంది కదా. ఉమ్, మనం వాటిని సత్వరజో తమో గుణాలుగానే ముగ్గురిని చూస్తున్నాం కదా. చూస్తున్నాం. మరి ఈ గుణాలకి అతీతంగా ఉన్నవాడే కదా మన యొక్క అజ్ఞానాన్ని తీయగలిగింది. ఉమ్, ఎందుకనంటే ఇప్పుడు అందరూ శివుడి ఇష్టం, అమ్మవారి ఇష్టం అని ఎందుకు చెప్తారు? ఉమ్, మనలో ఉన్నటువంటి గుణాలు వాళ్ళని పూజించే విధంగా ప్రేరేపిస్తా ఉంటాయి. అలానే ఇష్టదైవం అనేటువంటిది ఏర్పడతారు. ఏర్పడతారు. ఆ, ఉమ్, కానీ ఈ గుణాలన్నింటినీ దాటుకొని పోవాలనే కదా మన సర్వశాస్త్రాలన్నిటి చెప్పాయి. ఉమ్, అందువల్ల ఏంటంటే ఆ పరమాత్మ గురు స్వరూపాల్లో ఎప్పుడు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటాడు. ఓకే. అలా వచ్చినటువంటి అయితే ఈ స్వరూపాలకి ముందే మనకి రిఫరెన్సులు ఉండాలి, ఇలాంటి నియమాలు ఎక్కడ ఏం లేవు. ఉమ్, ఇప్పుడు మీరు చూస్తే రాఘవేంద్ర స్వామి వారికి ఏ రిఫరెన్స్ ఉంది? ఉమ్, ఉమ్, పోతులూరి వీరబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు, ఏ రిఫరెన్స్ ఉంది వారి గురించి? ఉమ్, మహావతార్ బాబాజీని క్రియాయోగంలో వారి గురించి చాలా మందికి తెలుసు. ఉమ్, మరి వారికి ఏ రిఫరెన్స్ ఉంది? ఉమ్, అలానే ఇప్పుడు ఇంతకుముందు శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి, మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి వీరందరికీ ఏ రిఫరెన్స్ ఉంది?